నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. లవ్ జిహాద్, ల్యాండ్ జిహాద్, ఫుడ్ జిహాద్, జిమ్ జిహాద్ ఇవన్నీ చూసినాం. కొత్తగా ఇప్పుడు మనం కార్పొరేట్ జిహాద్ చేసిన వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న దృశ్యం ఫస్ట్ చూద్దాం. ఆ వీడియో చూస్తే బాగుంటుంది. సుమారు 8 నుంచి 10 మంది వరకు ఉంటారు. నరరూప రాక్షసులు 4 ఏళ్ల నుంచి తప్పించుకుంటున్నారు. 4 ఏళ్ల నుంచి వాళ్ళ దందాన్ని నడపగలుగుతున్నారు. వాళ్ళ దారుణాల్ని చేయగలుగుతున్నారు. ఎవరి మీదో కాదు, హిందువుల మీద, హిందూ ఉద్యోగినుల మీద. అది కూడా ఎక్కడో కాదు, మహారాష్ట్ర నాసిక్ జిల్లాలోని టీసీఎస్ కంపెనీలో. పెద్ద కార్పొరేట్ కంపెనీ టీసీఎస్ అంటే మనందరికీ చాలా సుపరిచితం. ఆ పేరు అనేది చాలా బ్రాండ్ ఉంది ఆ పేరుకి, ఆ సంస్థకి. సో అందులో పనిచేస్తున్న టీమ్ హెచ్ఓడీలు వీళ్ళు. టీమ్ లీడింగ్ పొజిషన్లో ఉన్నారు. టీమ్ హెడ్లుగా ఉన్న వీళ్ళు సుమారు 8 నుంచి 10 మంది వరకు ఉన్నారు. ఆ 10 మంది కూడా అందరూ వెనకాల ఒక వ్యవస్థనే. కానీ టీంకి ఎవరికి వాళ్ళు హెచ్ఓడిగా ఆ టీంలో ఉన్న హిందూ అమ్మాయిల్ని ట్రాప్ చేస్తారు. వాళ్ళు చేసే పనులు ఎట్లా ఉంటాయి ఒకసారి చూద్దాం. కేసు 1. నిందితులు డానిష్ షేక్, తౌసిఫ్ అత్తర్, నిదా ఖాన్. ఫస్ట్ హిందూ దేవతల గురించి అవమానకరంగా మాట్లాడతారు. హిందూ దేవతల్ని కించపరిచేలాగా ఈ హిందూ అమ్మాయిలతో మాట్లాడతారు. వాళ్ళని రెచ్చగొట్టేలాగా చేస్తారు. ఫస్ట్ ఫైట్ లాగా పెట్టుకుంటారు. తర్వాత మెల్లమెల్లగా క్లోజ్ అవుతారు. ఆ క్లోజ్ అయ్యే ప్రాసెస్లో పెళ్లి చేసుకుంటా అని నమ్మిస్తారు. నువ్వు నాకు నచ్చావని చెప్తారు. అవి బాగున్నాయి, ఇవి బాగున్నాయని చెప్తారు. ఓవరాల్గా ఒకటే టార్గెట్, శారీరక సంబంధం పెట్టుకుంటారు. ఫోటోలు, వీడియోలు తీసుకుంటారు. కేసు 2 చూద్దాం. నిందితులు రజా మెమన్ మరియు షారుఖ్ ఖురేషి. అమ్మాయిల్ని వేధిస్తారు. ఈ ఉద్యోగినులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేవలం 18 నుంచి 22 ఏళ్ల వయసు ఉన్న వాళ్ళే ఉంటారు. ఎందుకంటే ఫ్రెషర్స్ కి నోటిఫికేషన్ ఇస్తారు. ఫ్రెషర్స్ గా అమ్మాయిల్ని ఇంటర్వ్యూలకు పిలిపిస్తారు. మొదట వాళ్ళ కుటుంబ నేపథ్యం ఏంటి, ఆర్థికంగా ఏ స్థాయిలో వాళ్ళు ఉన్నారు, వాళ్ళకున్న సమస్యలు ఏంటి, ఆ తీర్చే క్రమంలోనో మానసికంగా శారీరకంగా దగ్గరయ్యే క్రమంలోనో ఇవన్నీ ఉపయోగపడతాయని మొదట్లో డీటెయిల్స్ అన్నీ తీసుకుంటారు. తల్లిదండ్రుల పేర్ల దగ్గర నుంచి ఆమెకి ఇష్టమైన దేవుడి వరకు అన్నీ తెలుసుకుంటారు. తర్వాత ఆమెను తాకటం, మెల్లగా ఆమెకు దగ్గరవ్వటం, ఆమెకు వైవాహిక జీవితం గురించి గొప్ప గొప్ప ఆలోచనలు వచ్చేలాగా క్రియేట్ చేయటం, మొత్తానికి ఆమెను పట్టించుకోకపోతే వెంబడించటం ఇంటి వరకు. అంటే నువ్వంటే నాకు ఇంత ఇష్టం, నువ్వంటే పడి చచ్చిపోతున్నా నేను అని ప్రూవ్ చేసుకునేలాగా ఇంటి వరకు వెంబడించటం. 3rd కేసు చూద్దాం. నిందితుడు షఫీ షేక్. ఫస్ట్ అసభ్యంగా ప్రవర్తిస్తారు. మీటింగ్ జరిగినప్పుడు ఎగతాళి చేస్తూ, వాళ్ళ మీద ఆరోపణలు చేస్తూ, దేవుళ్ళ గురించి తిడుతూ, ఆమె బాడీ షేమ్ చేస్తూ ఫస్ట్ మాట్లాడతారు. తర్వాత వైవాహిక జీవితం ఎవరికైనా ఈ అమ్మాయిల్లో 18 నుంచి 22 ఏళ్ళ ఉన్న హిందూ అమ్మాయిలు, ఈ హిందూ అమ్మాయిలకు ఎవరికైతే పెళ్లిళ్ళు అవుతాయో ఆ పెళ్లిళ్ళు అయిన వాళ్ళకి వైవాహిక జీవితానికి సంబంధించి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే చెప్పే వరకు వాళ్ళని మానసికంగా వాళ్ళతో చాలా మంచిగా ఉంటున్నట్టు నటించి ఫ్యామిలీ ఇష్యూస్ అన్ని తెలుసుకుంటారు. ఆ తర్వాత ఏవైతే చెప్పుకుంటుందో అమ్మాయి వాటినే ఎగతాళి చేస్తూ, వాటిని చూపుతూ, వాటి గురించే మాట్లాడుతూ దగ్గరయ్యే క్రమంలో ఆ అమ్మాయిని ట్రాప్ చేస్తారు. నెక్స్ట్ 4th కేసు కూడా ఉంది. తౌసిఫ్ అత్తర్. బాధితురాలి వ్యక్తిగత జీవితం గురించి అసభ్యకరమైన ప్రశ్నలు అడుగుతాడు. కార్యాలయంలో ఇతర హిందూ మహిళా ఉద్యోగుల సమక్షంలోనే హిందూ దేవతల గురించి ఓపెన్గా కించపరిచేలాగా మాట్లాడతారు. అంటే ఇట్లాంటివన్నీ చేస్తున్నప్పుడు వీళ్ళేం చేస్తున్నారనే డౌట్ వస్తుంది కదా మనకు. వీళ్ళందరూ హెచ్ఆర్ డిపార్ట్మెంట్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తున్నారు. అయితే ఆ హెచ్ఆర్ విభాగంలో వీళ్ళ వర్గానికి చెందిన ఒక మహిళా ఉద్యోగిని ఉంది. సో ఆ అమ్మాయి ఇట్లా ఓవరాల్గా సైగలు చేయటం ఈ రోజుల్లో చాలా కామన్. మీరు వాటిని చాలా డీప్గా తీసుకోకండి, లైట్ తీసుకోండి. జాబ్ అన్నాక కన్ఫర్మ్గా మనం కొంత సర్దుకుపోవాల్సి ఉంటుంది మహిళా ఉద్యోగులకి. ఇవన్నీ చెప్తూ అమ్మాయి 4 ఏళ్ల నుంచి సద్దుమణిగేలాగా, ఎంత విపరీతమైన ధోరణిలో వీళ్ళు ప్రవర్తించినా అవన్నీ కూల్ అయ్యేలాగా ఆ అమ్మాయి చాలా ఈ హిందూ అమ్మాయిల్ని బయట చెప్పుకోకుండా, ఆమెకు చెప్తే పట్టించుకోకుండా వీళ్ళని మానసికంగా కూల్ చేసే పద్ధతిలో మాట్లాడుతూ వాళ్ళని బయటపడకుండా చేసింది. తర్వాత కేసు నెంబర్ 5 కూడా చూద్దాం. తౌసిఫ్ అత్తర్, డానిష్ షారూక్, రజా మొమెన్. ఈ ముగ్గురు మతాన్ని అవమానించి వీళ్ళ మతానికి సంబంధించిన దేవుళ్ళ గురించి ప్రార్థన చేయమని, అలాగే బలవంతంగా మాంసాహారం తినిపించేలాగా ఎక్కడైతే బీఫ్ రెస్టారెంట్స్ ఉంటాయో, బీఫ్ దొరికే రెస్టారెంట్స్కి తీసుకెళ్ళి అక్కడే పార్టీల పేరుతో బీఫ్ని తినిపించే ప్రయత్నం చేయటం, వాళ్ళు ఇష్టపడేలాగా రెగ్యులర్గా అట్లాంటి రెస్టారెంట్స్కి తీసుకెళ్ళటం, ఎటొచ్చి అవి అలవాటు చేయటం, హిందూ అమ్మాయిలకు నచ్చేలాగా చేయటం. నెక్స్ట్ 6th కేసు కూడా ఉంది. ఆసిఫ్ అన్సారీ, షఫీ షేక్. మహిళా ఉద్యోగిని శరీరం గురించి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయటం, అనుచితంగా తాకటం, పార్టీల పేరుతో బయటకు తీసుకెళ్లటం, తాకటం,
ప్లస్ మతానికి సంబంధించి దేవతలకు సంబంధించి అవమానకర రీతిలో మాట్లాడడం, బయటికి తీసుకెళ్ళినప్పుడు మీటింగ్ జరిగినప్పుడు, ప్లస్ ఓవరాల్గా ఓపెన్ మీటింగ్లలో కూడా ఎట్లా పడితే అట్లా అసభ్యంగా వాళ్ళ శరీరాల్ని తాకడం, ఇవన్నీ చూస్తూ కూడా హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో ఉన్న అదే వర్గానికి చెందిన మహిళ వీళ్ళనే సముదాయించడం తప్ప వాళ్ళ గురించి ఎక్కడ కూడా హైలైట్ అవ్వకుండా చూసుకోవటం, ఇదంతా వెనక ఒక వ్యవస్థ. నేను మొదట చెప్పినట్లు వీళ్ళంతా ఒక టీం, కానీ ఇండివిజువల్గా ఎవరి టీం హెడ్ వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ టీంలో ఉన్న హిందూ అమ్మాయిల్ని ఈ రకంగా మోసం చేస్తూ, ఈ రకంగా టార్చర్ పెడుతూ సుమారు 9 కేసులు నమోదైనాయి. 8వ కేసు చదువుతున్న బాధితురాల ఇష్టానికి వ్యతిరేకంగా శారీరక సాన్నిహిత్యం పెంచుకోవటం, బలవంతంగా వివాహ ప్రతిపాదన చేయటం, పెళ్లి కాని అమ్మాయి అయితే తప్పకుండా నేను నిన్ను పెళ్లి చేసుకుంటా అని నమ్మబలికి మొదట వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టడానికి ముందు బలవంతంగా శారీరక సంబంధాలు పెట్టుకోవటం. కేసు 9 చదువుతున్న రజా మెమన్ షారుఖ్ ఖురేషి అసభ్యకరమైన సంభాషణ, అసభ్యకరమైన సంజ్ఞలు, ఇవి మీటింగ్లలోనే. ఆ అమ్మాయి నిరాకరిస్తే వ్యక్తిగత జీవితంలోకి జోక్యం చేసుకోవటం. ఎందుకంటే ముందే మనం ఇంటర్వ్యూ నుంచి మొదలు పెడితే తర్వాత క్లోజ్ అయ్యే ప్రాసెస్లో ఇంటి గుట్టు మొత్తం చెప్పుకుంటూ ఉంటాం కాబట్టి నమ్మి అమ్మాయిలు, సో అవన్నీ తీస్తూ మాట్లాడేసరికి ఒకంత భయపడతాం బయటపడడానికి. అట్లాంటి సిచ్యువేషన్, అమ్మాయి బయటికి చెప్పుకోలేని సిచ్యువేషన్ ఏర్పాటు చేసి అదంతా సెట్ చేసి ఒక మంచి పగడ్బందీ వ్యవస్థ ఈ పని చేస్తూ మొత్తానికి వీళ్ళని ఎట్లా పట్టుకున్నారు అనేది మాత్రం హైలైట్ పాయింట్. వీళ్ళు వెళ్ళి పోలీసులకు ఒకళ్ళో ఇద్దరు చెప్తే మొదట వాళ్ళు ఒక్క ఆఫీస్లో ఇన్ని కేసులు ఇట్లా జరగదు, అంత అవకాశం లేదు అని లైట్ తీసుకున్నారు. తర్వాత వీళ్ళల్లో ఎవరో ఒకళ్ళు బాగా బతిమిలాడితే ఆ తర్వాత పోలీసులు 7 మంది మహిళా పోలీసులు ఉద్యోగులుగా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఆ మీటింగ్ అటెండ్ అవుతున్నట్లు ఎవరు వెళ్ళారంటే మహిళా పోలీసులు వెళ్ళారు. అప్పుడు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. మొత్తానికి మహిళా పోలీసులందరూ ఆ కార్పొరేట్ కంపెనీకి ఉద్యోగులుగా లేకపోతే ఒక ఫ్రెషర్స్గా మీటింగ్ అటెండ్ అవ్వడానికి వెళ్ళిండ్రు. అక్కడ రెడ్ హ్యాండెడ్గా వాళ్ళు వీళ్ళతోని అసభ్యంగా ప్రవర్తిస్తూ కనిపించిండ్రు. కనిపించిన తర్వాత అప్పుడు నిర్ధారించుకున్నారు డిపార్ట్మెంట్లో ఇది జరిగిందంతా నిజమని. విషయం బయటికి రాగానే పోలీసులు ఆ కంపెనీని చుట్టుముట్టారు, ఆందోళనకారులు వీళ్ళంతా. సో ఆ కంపెనీలకు చూడబడే ప్రయత్నంలో అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్ అయితే ఈడ్చి పడేసిండ్రు అవతల. మొత్తానికి లోపలికి వెళ్ళిండ్రు. సుమారు 4 ఏళ్ల నుంచి తీవ్రమైన మానసిక వేదనకు గురవుతున్నారు ఈ నాసిక్లోని టీసీఎస్ కంపెనీలో ఉన్న హిందూ మహిళా ఉద్యోగినులు. ఒక కార్పొరేట్ లెవెల్లో మంచి జాబ్ చేస్తూ ఫ్రెషర్స్ అయినా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైనా సుమారు అందరూ కూడా 18 నుంచి 22 ఏళ్ల మధ్య ఉన్న మహిళా ఉద్యోగినులు, హిందూ ఉద్యోగినులు. మన దేవతలను తిడుతుంటే భరించారు, వాళ్ళ శారీరకంగా వాళ్ళ బాడీ షేమింగ్ చేస్తుంటే భరించారు, ఇంట్లో ఉన్న మన చుట్టుపక్కలను మన సంబంధీకులను అవమానకరంగా మాట్లాడితే, చివరికి భర్త గురించి కూడా అవమానకరంగా మాట్లాడితే సహించిండ్రు. ఎవరికి చెప్పుకోవాలో తెలియక హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో ఉన్న ఆ ఉద్యోగానికి మాత్రం చెప్పిండ్రు. అందరూ అబ్బాయిలు ఎవరైతే హెచ్ఓడీస్గా ఉన్నారో, ఎవరైతే టీమ్ లీడ్స్గా ఉన్నారో అబ్బాయిలు, ఆ ముస్లిం అబ్బాయిలు అందరూ దొరికిండ్రు. కానీ ఆ మహిళా ఉద్యోగిని ఎవరైతే ఉన్నారో హెచ్ఆర్లో ఆ అమ్మాయి పరారీలో ఉంది. సో ఆమెను మాత్రం పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు ఎంత చెప్పినా కూడా ఆందోళనకారులు వినలేదు. ఆ మొత్తం టీసీఎస్ బిల్డింగ్లోకి చొరబడి విధ్వంసం సృష్టించిండ్రు. నిజానికి ఇదంతా చాలా లేటుగా జరిగింది. 4 ఏళ్ల నుంచి వీళ్ళు నరక యాతన అనుభవిస్తున్న పరిస్థితి. అయితే ఈ ఆపరేషన్ మొత్తం ఎట్లా కుదిరిందంటే, ఎప్పుడైతే కానిస్టేబుల్లు మహిళా ఉద్యోగులుగా ఒక మీటింగ్కి వెళ్ళినట్టు వెళ్ళిండ్రో, అక్కడ ఆ మీటింగ్లోనే సహోద్యోగినితోటి ఒకడు ఇందులోనే
ఒకడు చాలా అసభ్యంగా ప్రవర్తించడంతో రెడ్ హ్యాండెడ్గా దొరికిండు. అప్పుడు ఆ కార్పొరేట్ కంపెనీలో ఉన్న సుమారు 40 సీసీటీవీ ఫుటేజ్ని గమనించిండ్రు. విస్తుపోయే నిజాలన్నీ అప్పుడు పోలీసులకు తెలిసినాయి. అంటే మొదట నమ్మలేనంత పరిస్థితి, కానీ ఆ సీసీటీవీ ఫుటేజ్ చూసిన తర్వాత అందరికీ ఓపెన్గా అర్థమైంది అక్కడ ఎంత దారుణం ఎన్నేళ్ల నుంచి జరుగుతుంది అనేది. మొత్తానికైతే ఈ అందరినీ అరెస్ట్ చేసిండ్రు. ఆ మహిళా అధికారిని పరారీలో ఉంది. ఇక ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఖచ్చితమైన సమాచారం దొరికింది. సో నాసిక్ సంబంధించిన నగర పోలీస్ కమిషనర్ పర్యవేక్షణలో నాసిక్ పోలీస్ టీం అంతా కూడా ఈ నిందితులందరిపై కూడా మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ MCOCA ఇందులోని కఠినమైన నిబంధనల కింద కేసు అయితే నమోదు చేసిండ్రు. ఇది మామూలు కేసు కాదు, చాలా కఠినమైన నిబంధనల కింద ఉన్న ఒక స్పెషల్ కేసుని వీళ్ళ మీద నమోదు చేసిండ్రు. పోలీస్ కమిషనర్ సందీప్ కర్నిక్ ఆదేశాల మేరకు ఏసీపీ క్రైమ్ బ్రాంచ్ సందీప్ మిట్కే నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం ఇప్పుడు విచారిస్తోంది. మొత్తంగా ఇంకా చాలా డీటెయిల్స్ అయితే రావాల్సి ఉంది. ఏదేమైనా కూడా ఒక కార్పొరేట్ కంపెనీలో ఉన్న హిందూ ఎంప్లాయీస్ అందరూ కూడా వీళ్ళ బారిన పడడం, అందులో కూడా అందరూ టీమ్ లీడ్స్గా ఒక్క వర్గానికి చెందిన వాళ్లే ఉండటం అయితే చాలా ఆలోచించాల్సిన విషయం. HR డిపార్ట్మెంట్లో లేడీ ఒక వర్గానికి చెందింది, సేమ్ వర్గానికి చెందిన వాళ్ళే టీమ్ లీడ్గా, టీమ్ HODస్గా ఉండడం అయితే ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయము నాసిక్లోని ఈ TCS కంపెనీలో. మరి కార్పొరేట్ కంపెనీలలో ఎక్కడైనా సరే, మన రాష్ట్రమే కాదు, తెలుగు రాష్ట్రాలే కాదు, ఏ రాష్ట్రాల్లో ఉన్నా కూడా కార్పొరేట్ కంపెనీల్లో ఉన్న హిందూ అమ్మాయిలు ముఖ్యంగా ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఎట్లా ట్రాప్ చేస్తారు, బీఫ్ ఎట్లా మనకి ఇష్టం లేకుండా తినిపిస్తారు, మన దేవతల గురించి ఎట్లా మాట్లాడతారు, పెళ్ళైన అమ్మాయిల్ని కూడా పెళ్లి చేసుకుంటామని ఎట్లా నమ్మిస్తారు, పెళ్లిగాని అమ్మాయిల్ని ఎట్లా ట్రాప్ చేస్తున్నారు, ఏకంగా ఒకే చోటుకు తీసుకెళ్లి లైంగికంగా ఒక్క అమ్మాయిని సుమారు చాలా సార్లు లైంగికంగా హింసించిన ఘటనలు కూడా ఇందులో ఒకళ్ళిద్దరి పైన ఉన్నాయి. సో ఇంత దారుణం వీళ్ళు 4 ఏళ్ల నుంచి చేస్తున్నా చివరికి దొరకక తప్పలేదు. ఈనాడు మొత్తానికి పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన కానిస్టేబుల్ రావటం వల్ల రెడ్ హ్యాండెడ్గా దొరికిన నేపథ్యంలోనే ఇది కేసు అంతా కూడా బయటకు వచ్చిన పరిస్థితి. కార్పొరేట్ సంస్థల్లో ఉన్న హిందూ అమ్మాయిలు కూడా, హిందూ ఉద్యోగినులు కూడా చాలా జాగ్రత్తగా, ఒక మెలకువతో, ఒక స్పృహతో ఉండాల్సిన అవసరం అయితే ఈ కేసు పుణ్యమా అని మనకు అర్థమవుతోంది స్పష్టంగా.